చైనా ఇంకా పాకిస్తాన్ మధ్య ఉన్నది కేవలం మిస్సైల్స్ డీల్ మాత్రమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు విషయం ఏంటంటే మే 2025 ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా ఇంజనీర్లు పాకిస్తాన్ ఎయిర్ బేస్లోనే ఉండి పనిచేశారని చైనా స్వయంగా ఒప్పుకుంది. ఇది కేవలం సాయం కాదు, ఇండియన్ బార్డర్ దగ్గర ఒక డేంజరస్ జాయింట్ మిలిటరీ నెట్వర్క్ని తయారు చేయడం. మనం ఇప్పటి వరకు చైనా అండ్ పాకిస్తాన్లను ఇద్దరు వేరువేరు శత్రువుల్లో చూసాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ వాడే J-10C జెట్స్ వెనుక ఉన్న సాఫ్ట్వేర్, PL-15 మిసైల్స్ మరియు శాటిలైట్ డేటా మొత్తం నేరుగా చైనాలోని బీజింగ్ నుండి ఆపరేట్ అవుతుంది. అంటే ఇండియా ఇప్పుడు ఇద్దరు శత్రువులతో కాదు, ఒకే సెంట్రల్ కంట్రోల్ ఉన్న సిగ్నల్ మిలిటరీ సిస్టమ్తో పోరాడాల్సి ఉంటుంది. ఒకరు టెక్నాలజీని ఇస్తుంటే మరొకరు జియోగ్రఫీని ఇస్తున్నారు. అయితే ఈ డిజిటల్ సపోర్ట్ వెనుక ఒక డేంజరస్ కీ స్విచ్ కూడా ఉంది. యుద్ధం పీక్స్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ తన సొంత నిర్ణయాలు తీసుకోకుండా చైనా ఎలా కట్టడి చేయగలదు? ఒకవేళ చైనా తన డేటా లింక్స్ ఆఫ్ చేస్తే పాక్ వైమానిక దళం కుప్పకూలిపోతుందా? దీని వెనుక ఉన్న ఈ సాఫ్ట్వేర్ కొలోనిజం గురించి మన ఛానల్లోని ఫుల్ లెంత్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా చూడండి.